హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. సరే, మీరు ఫస్ట్ సినిమా తుంగభద్ర అదేనా సార్? ఫస్ట్ కన్నడలో చార్మినార్ అని చేశానండి. ఓకే. Yeah. సో అండ్ ఇప్పుడు రైట్ నో మీరు అయితే ఉన్నారు అంటే సార్, తెలుగులో ఎన్ని సినిమాలకి ఆల్మోస్ట్ నేను ఎక్కేసుకోలేదండి. అంటే సస్టైన్ అవ్వడానికి ఇక్కడ మనం ఐ మీన్ మనల్ని మనం కాపాడుకుంటూ రావడానికి ఏ వర్క్ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోయానండి. చాలా యాడ్స్ చేశాను. ఓకే Yeah. సార్, ఫస్ట్ మీరు చేసింది అయితే ఆ కన్నడ సినిమాకి కన్నడ చార్మినార్ అండి. చార్మినార్. Yeah. అసలు ఎవరి దగ్గర వర్క్ చేశారా సార్? అంటే మీరు నేను అంతకుముందు చక్రి సార్ దగ్గర చేశాను. ఒక కెరియర్ స్టార్టింగ్ లో ఒక 2.5 years అలా చేశాను నేను. ఓకే. Yeah. సో సార్ దగ్గర వర్క్ చేసి ఆ తర్వాత అవునండి, యాడ్స్ అవునండి. అవి ఇవి. సో సార్, ఇక్కడ మీకు బేసిక్ గా ఏ మ్యూజికల్ నేను సార్ దగ్గర వర్క్ చేసిన తర్వాత ఇక్కడ సీరియల్స్ లో చేశాను. జెమినీలో 2 సీరియల్స్ చేశాను, లోకల్ యాడ్స్ చేశాను, నేషనల్ జింగిల్స్ చేశాను, ఇంటర్నేషనల్ జింగిల్స్ చేశాను. తర్వాత కన్నడ చార్మినార్కి వెళ్ళాను. తర్వాత ఇక్కడ తెలుగులో తుంగభద్ర, మళ్ళీ కన్నడ చార్మినార్ కృష్ణ కలిపి సుధీర్ బాబు గారితో. ఓకే. అట్లా సో మీ తుంగభద్ర హీరో తోటే డియర్ మెగా కూడా చేశారు. డియర్ మెగా కూడా. ఓకే సార్, అంటే ఇంతమందితో చేశారు కదా, మీకు సెలబ్రిటీస్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఎనీ సినిమా మీరు వర్క్ చేసిన హీరోస్ కావచ్చు, మీతో బాగా సపోర్టివ్ గా మాట్లాడింది అపార్ట్ ఫ్రమ్ తేజ సజ్జా గారు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా త్రూ ది ఇండస్ట్రీ? వీళ్ళు నాతో బాగా మాట్లాడతారు, వీళ్ళు నాతో అసోసియేట్ అవుతారు, అలా ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నారండి, కొంతమంది ఉన్నారు డెఫినెట్లీ ఇండస్ట్రీలో నాకు సపోర్ట్ గా ఉండేవాళ్ళు. ఐ మీన్ నేను ఇప్పుడు లో ఫేజ్ లో ఉన్నప్పుడు నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా. 2-3 పేర్లు చెప్తారేమో ఎక్స్పెక్ట్. లేదండి, కృష్ణ చైతన్య అన్న, అది చల్మోహన్ రంగ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన సార్, ఆయన నాకు హీస్ మై వెల్ విషర్ లైక్. ఓకే, సూపర్. అండ్ బన్నీ గారితో ఒక పిక్ చూసానండి, అది ఏ సందర్భం ఏంటి? అది నేను చాలాసార్లు చెప్పానండి సార్ని. నేను మధ్యలో ఒక ఫేజ్లో కలవటం జరిగింది. సార్ నాకు కృష్ణం కలిపి సాంగ్స్ నచ్చాయంటాం. అప్పుడు నేను కలవటం, ఆయనతో కలిసినప్పుడు నేను లో ఫేజ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేయటం, అలా బూస్టప్ అయ్యా. ఆ తర్వాత నుంచి సార్కి ఎప్పుడైనా మెసేజ్ చేసినప్పుడు సార్ రియాక్ట్ అవుతారు. నా వర్క్ బాగున్నప్పుడు ఆయన మెసేజ్ చేస్తారు, హనుమాన్ బాగున్నప్పుడు ఆయన మెసేజ్ చేశారు. అలాగే తర్వాత కలిసాను, ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. ఓ సూపర్ సార్. యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు లో ఫేస్ చేసినప్పుడు, సరే ఏ సందర్భంలో ఏం జరిగింది అన్న తెలుసుకోవచ్చా? వుడ్ యు లైక్ టు రివీల్ దట్? జర్నీ ఒకళ్ళు చేసేటప్పుడు అందరికీ ఎదురయ్యేనండి. లైక్ అంటే ఇక్కడ మనం ఏమి సర్టిఫైడ్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ తీసుకుని బయటకు రాం కదా, యాజ్ రాబోట్స్ లాగా మనకి వచ్చేసాం ఒక డ్రీమ్ పట్టుకుని. సో ఇక్కడ మన జర్నీలో రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతూ ఉంటాయి. అవి జరిగేటప్పుడు మళ్ళీ మనకి మా మదర్కి ఒంట్లో బాగాలేదు. 2015లో ఆవిడ ఐసీయూలో వెళ్ళేంత బ్యాడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. ఆ మూమెంట్లో నేను ఇక్కడ కొన్ని వర్క్స్ వదిలేయటం, తర్వాత నేను ఆవిడ చూసుకోవడం, లక్కీలీ ఆవిడ మళ్ళీ రికవర్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళడం, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు స్టార్ట్ చేయటం. యాజ్ యు నో, లైక్ ఇక్కడ రేస్ లోంచి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి అంటే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేయాలి ఇక్కడ ఫ్రెష్ గా. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ లో నేను మధ్యలో ఫ్యూ మంత్స్ నేను కంప్లీట్ ఖాళీ అయిపోయాను. అసలు ఐ హావ్ నో వర్క్ ఇన్ మై హ్యాండ్స్ అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ లైక్ అంటే నేను కంప్లీట్ ఎంగేజ్డ్ గా ఉండేవాడు. వచ్చిన రోజు నుంచి బై గాడ్స్ గ్రేస్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేను డే 1 నేను అడుగు పెడితే కనుక డే 3 నుంచి నా చేతిలో వర్క్ ఉంది. అది ఎలా ఉందన్నది నాకు కూడా తెలియదు. ఆ ఫస్ట్ డే సామాన్ సర్దుకోవడం, రెండో రోజు మొత్తం జాగ్రఫీ చూడటం, మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది థర్డ్ డే నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది నాకు. సో నేను ఒక 5 to 8 months 8 to 9 months నేను ఏం చేపట్టేటప్పటికి నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఓకే, మనకి ఇంతవరకు రాసి పెట్టుందేమో అన్నంత దాంట్లోకి వెళ్ళిపోయాను. సో అప్పుడు నేను వేరే ప్లాన్స్ ఏవో వేసాను. ఇంకా తప్పు చేయకూడదు అంటే దీన్నే నమ్మేసుకుని లైఫ్ని పాడు చేసేసుకోకూడదేమో, నన్ను నమ్ముకున్న ఫ్యామిలీ, మా అమ్మగారు వాళ్ళందరూ ఉన్నారు, మా నాన్నగారు. సో అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుంటున్న మూమెంట్లో బన్నీ సార్ పిలిచి ఈ వర్క్స్ నేను ఉంటున్నాను, ఇంకా మీరు పెద్ద సినిమాలు చేయబోతుంటే అనేటప్పటికి నేను ఒక్క నిమిషం ఐ గాట్ రీఛార్జ్ లైక్ ఆ మూమెంట్, అదే ఫేజ్. అప్పుడు నేను అనుకున్నా, ఓకే మన వర్క్ ని గమనిస్తున్నారు ఇక్కడ. ఇంత నాకు ఇష్టమైన వన్ ఆఫ్ మై స్టార్స్ నేను చిరంజీవి సార్కి, బన్నీ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి బ్యానర్లు కట్టేవాడిని ఊళ్ళో. లైక్ అప్పుడు సో ఆయన దగ్గర నుంచి నాకు అది కాంప్లిమెంట్ వచ్చేటప్పటికి, అంత పెద్ద కాంప్లిమెంట్. నేను కొన్ని ట్యూన్స్ వినిపించినప్పుడు ఆయన కొన్ని ట్యూన్స్ హోల్డ్ చేయనంటాం, చాలా బాగున్నాయి అంటాం. అవన్నీ నాకు ఎక్కడో తెలియని రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చి, లేదు మనం ఉండాలి ఇక్కడ, మనకి ఏదో నేచర్ ఇంకోటి ఏదో చెప్తోంది అన్నట్టుగా ఫీల్ అయ్యి నేను లైక్ ఒక ప్లాంట్కి ఇంకా చాలా కాలంగా వాటర్ లేక అవుట్ అయిపోతున్న మూమెంట్ లో ఏదో క్లౌడ్స్ లోంచి ఒక వాటర్ డ్రాప్ పడితే అది మళ్ళీ అలా ఊపిరి పోసుకుంటుందో అలాంటి మూమెంట్ నాకు ఇది. ఓకే, ఎండిపోయిన ఎడారి భూమిలోకి వాటర్ వచ్చి చక్కగా మట్టి వాసన పైకి తేలి తర్వాత మొక్కలు వచ్చి సీడ్స్ మొక్కలు వచ్చినట్టు ఫీల్ అయ్యారు అనమాట.
సూపర్ సార్. Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.